Hello students, welcome back to our channel TGEAP set TS MSET 2025 కి సంబంధించి ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అదేవిధంగా కౌన్సిలింగ్కి వెళ్ళడానికి అనమాట 3 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క 3 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని మీకు ఏదైతే ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రావడం కానీ సీట్ వచ్చిన తర్వాత మీకు సీట్ రావడం కానీ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. తప్పకుండా మరి ఈ 3 డాక్యుమెంట్స్ మీ దగ్గర లేకపోతే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, అదేవిధంగా ఉన్నట్లయితే మరి ఏ విధంగా రెన్యువల్ చేసుకోవాలి మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతాను అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, అదేవిధంగా మీకు సంబంధించి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఏదైతే ఫస్ట్ సర్టిఫికేట్ అనమాట క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని మీకు ఏదైతే సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరు ఏ క్యాస్ట్ దాన్ని బట్టి మీకు అయితే సీట్స్ అయితే రిజర్వేషన్ పరంగా అయితే సీట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఇదివరకు ఉంటే పర్లేదు, లేకపోతే కొత్తగా అప్లై చేసుకోవాలి. మరి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఏదైతే మీ సేవ సెంటర్ ఉంటుంది కదా, మీకు నియరెస్ట్ మీ సేవ సెంటర్లో అప్లికేషన్ చేసుకుంటే మీకు ఇక్కడ మండల ఆఫీస్ నుంచి అప్రూవల్ రాగానే మీకు మీ సేవ సెంటర్లో మీకు అయితే దానికి సంబంధించిన కాపీ అయితే ఒరిజినల్ అయితే మీకు అయితే ప్రింట్అవుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా సెకండ్ సర్టిఫికేట్ వచ్చేస్తున్నమాట మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్. చాలా మంది ఒక డౌట్ ఉంది, అన్న ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే పేరెంట్ ఇదా స్టూడెంట్ ఇదా అని అడుగుతా ఉన్నారనమాట. స్టూడెంట్కి ఎటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది గైస్, మీ యొక్క పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఇన్కమ్ అంటే ఫర్ ఇయర్లీ మరి మీ పేరెంట్ ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించిన ఒక సర్టిఫికేట్ అనమాట. ఇది కూడా మనకు సేమ్ ఎక్కడంటే మనకు మండల ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. మరి లేకపోతే ఎక్కడ అప్లై చేసుకోవాలంటే సేవ్ అనమాట, మీ సేవలో అప్లై చేసుకోవాలి. మరి ఇక్కడ డేట్ అనమాట, దీనికి ఒక డేట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ 2025 ఎవరైతే జనవరి 1 తర్వాత యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటారో వారిది మాత్రమే వ్యాలిడేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బిఫోర్ 2024 ఉందనుకోండి, 2024 డిసెంబర్ నాడుతున్నా కానీ వ్యాలిడేషన్ చేయరు అనమాట. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు అనమాట, ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్ అందరూ కూడా ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఆఫ్టర్ జనవరి 1 తర్వాత ఉండాల్సి ఉంటుందన్నమాట, అప్లికేషన్ చేసుకోవాలి. ఓకే, మరి ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఉండాలంటే ఇక్కడ మీకు దాదాపుగా 2 lakhs కన్నా ఎబో ఉండదు అనమాట. బిలో 1 lakh కన్నా 1,50,000 ఎబో ఉండదు, సరిపోతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే అందరికి డౌట్ వచ్చు అనమాట, అన్న ఇన్కమ్ సర్టిఫికేట్ మరి ఖచ్చితంగా మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా కావచ్చు గ్యాస్, ఎందుకంటే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్కి బేస్ చేసుకోనికి అయితే ఫీ రీయింబర్స్మెంట్ అలొకేట్ కావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అన్నమాట ఇంపార్టెంట్ సర్టిఫికేట్ థర్డ్ సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. రెసిడెన్స్ సర్టిఫికేట్ నథింగ్ బట్టి మీకు సంబంధించి మీది ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ, పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ, దాంట్లో పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. అడ్రస్, తర్వాత మీ యొక్క స్ట్రీట్, తర్వాత మీ హౌస్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఇక 3 సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్ కావాలన్నమాట. ఓకే, తర్వాత ఇదివరకు మా 2024ది ఉన్నది ఇంక ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే పర్లేదు, ప్రతి ఇయర్ అనమాట మీ దగ్గర కొత్త సర్టిఫికేట్ ఉండాలి. ఏది ఉండాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవ్రీ ఇయర్ మీరు అయితే రిన్యూవల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే మీ పేరుకి వచ్చే ఇన్కమ్ కూడా ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క తప్పకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఓసీ అనమాట, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అనమాట ఇక్కడ ఏదైతే ఏప్రిల్ 1 తర్వాత ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే వారికి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈడబ్ల్యూఎస్ ఓసీ స్టూడెంట్స్కి అనమాట. ఓకే, ఈ 3 సర్టిఫికేట్స్ ఉండాలి అన్న. మరి ఇక్కడ మాకు ఏదైతే మరి కౌన్సిలింగ్లో ఖచ్చితంగా కావాలంటే 100% కావాల్సి ఉంటుందన్నమాట. కౌన్సిలింగ్లో ఖచ్చితంగా అందరూ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లికేషన్ వచ్చేసనమాట బేసిక్ డీటెయిల్స్ అయితే సరిపోతుంది, ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంతే. తర్వాత అందరు డౌట్ అవ్వచ్చు అనమాట, అన్న మరి ఇప్పుడు ఖచ్చితంగా అప్లై చేసుకోండి, ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోవాలి. అదేవిధంగా దీంతో పాటు ఇంకో సర్టిఫికేట్ ఏంటంటే ఇక్కడ మీకు సంబంధించి ఆధార్ కార్డు అనమాట. ఆధార్ కార్డు కూడా ఎందుకంటే చాలా మంది నేమ్స్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు రాంగ్ ఉందన్నమాట. వాటిని కూడా మీరు అయితే కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడే రేపు లేదా ఎల్లుండి అయితే వెంటనే మీరు అప్లికేషన్ చేసుకోండి. ఆధార్ కార్డు కూడా ఒకసారి కౌన్సిలింగ్ వచ్చే లోపు అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది అనమాట. అన్న డౌట్ రావచ్చు, అన్న మరి ఇక్కడ ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్లో మరి ఏం కదా పాతది ఆధార్ కార్డు ఉంటే ఏం కాదు పెట్టవచ్చు అనమాట. మీరు కౌన్సిలింగ్ కల మీరు అయితే అన్ని కంప్లీట్ చేసుకోవాలి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గైస్ ఇది. ఓకే, మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. తప్పకుండా అందరూ కూడా ఇన్వైట్ చూసాను భావిస్తా ఉన్నాను. ఇంకేమైనా రిగార్డింగ్ దిస్ ఈఐపీసీ సంబంధించి మీకు డౌట్స్ ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇక్కడైతే కాల్ మీ 4 యాప్ నుంచి మీకు కాల్ చేయొచ్చు అనమాట. నేనైతే డైరెక్ట్గా మీకు ఫోన్లో మాట్లాడి కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, కాల్ మీ 4 యాప్ సంబంధించి ఇక్కడ ఏదైతే స్క్రోల్ అవుతా ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చెక్అవుట్ చేయండి, ఐడి నుంచి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.